హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యం మాట్లాడుతున్నాను. నేను చెప్తున్న శారదాదేవి జీవితం ఉపదేశాల్లో పార్ట్ 11లో ప్రేమ దయ గురించి చెప్తున్నాను. ఈరోజు నేను ప్రేమ దయ, నీకు ఒక మాట చెబుతున్నాను. నీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల తప్పులను ఎంచకు, దానికి బదులు నీలోని తప్పులను ఎంచుకో. ఈ ప్రపంచం నీదిగా భావించడం నేర్చుకో. నీకు అన్యులెవరూ లేరు, సర్వప్రపంచం నీదే. తప్పు చేయటం మానవ నైజం, దాన్ని ఎవరూ అంతగా పట్టించుకోకూడదు. అలా పట్టించుకోనప్పుడు ముప్పు వాటిల్లుతుంది. తప్పులు పట్టడమే అతని స్వభావమైపోతుంది. ఇతరుల తప్పులను చూడకు, నీ దృష్టి లోపభూయిష్టమవుతుంది. తన మనసు దిగజారిన తర్వాతే మనిషి ఇతరుల తప్పులను ఎంచుతాడు. ఇతరుల తప్పులను ఏకరువు పెట్టడం వలన నీకు ఏమైనా లాభం చేకూరుతుందా? అది నీకే హాని కలిగిస్తుంది. తప్పులు పట్టకపోవడం నా స్వభావం అయిపోయింది. అందువలన నేను ఇతరుల లోపాలను చూడలేను. నాకు ఎవరైనా ఒక నలుసు ఉపకారం చేస్తే అతన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇతరుల తప్పులు పట్టడమా? ఆ పని ఎవరూ చేయకూడదు. ఆ విధంగా నేను చేయలేదు. క్షమించడం ఒక తపస్సు. ప్రతి ఒక్కరూ సర్దుకుపోవాలి. గురుదేవులు ఇలా చెప్పేవారు, సా 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 షా సా అన్నింటినీ ఓర్చుకోవాలి. న్యాయం నిర్ణయించడానికి భగవంతుడు ఉన్నాడు. వాగుడికాయగా మారవద్దు. అన్నింటినీ చెడు దృష్టితో చూస్తే బాధ కలుగుతుంది. ఇతరులు ఏమనుకుంటారో అని లెక్క చేయక యథార్థం పలకడం నీకు అలవాటైపోతుంది. నేను దీనికి విరుద్ధంగా ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తాను. అప్రియమైన నిజం పలకకూడదు. జాగరూకతతో మెలగాలి. ప్రతి కర్మకు తగ్గ ఫలం ఉంటుంది. కాబట్టి బాధ కలిగించే పురుషవాక్కులు పలకడం లేక ఇతరుల బాధకు మనం కారకులు అవ్వడం మంచిది కాదు. ఇతరులను నొప్పించడం మాటలు పలకడమా? ఇతరులను నొప్పించే మాటలు పలకడమా? సత్యాలైనప్పటికీ అప్రియమైతే వాటిని పలకకూడదు. అది ఒక అలవాటుగా మారుతుంది. మొరటుగా మాట్లాడేవాని స్వభావం ఒద్దుబారుతుంది. వాక్నియమం లేని వానికి సరళత్వం నశిస్తుంది. ఇతరులను లెక్క చేయకపోవడం ఒక్కసారి చేస్తే అట్టివాడు ఇక దేనికి భయపడడు. గురుదేవులు ఇలా చెప్పేవారు, కుంటివాడిని అతడు ఏ విధంగా కుంటివాడు అయ్యావో అడగవలసి వచ్చినప్పుడు అతన్ని ఈ విధంగా అడగాలి, నీ కాలికి ఎందుకు ఆ స్థితి వచ్చింది? అందరినీ సమానంగా ప్రేమించడం ఎలాగో చెబుతాను. నీవు ప్రేమించేవారిని ఏమీ అడగకు. నీవేమైనా అడగదలిస్తే కొందరు ఎక్కువగాను కొందరు తక్కువగాను ఇస్తారు. ఆ సమయంలో ఎక్కువగా ఇచ్చిన వారిని ఎక్కువగాను తక్కువగా ఇచ్చిన వారిని తక్కువగాను ప్రేమిస్తావు. అప్పుడు నీ ప్రేమ అందరి పట్ల సమానంగా ఉండదు. నిష్పక్షపాతంగా అందరినీ ప్రేమించలేవు. నాయనా, ప్రపంచంలోని బాధలు తొలగిపోవడానికి పని చేయి. ఇతరులకు సంతోషాన్ని ఇవ్వగలిగినప్పుడే మానవ జీవితం సఫలీకృతమైనట్లు. ప్రతివాడు వినాశనం చేయగలడు, కానీ ఎంతమంది నిర్మించగలరు? ఒక చోట నుండి మరొక చోటకి పోయినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించు. నీ ఉన్న చోట జరుగుతున్న విషయాలన్నింటినీ గూర్చి తెలుసుకో, కానీ నీ పెదవులను కదల్చకు. సమయాన్ని కనిపెట్టి చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. తగని సమయంలో దయ చూపితే ప్రయోజనం లేదు. ఇతర బోధలు, ప్రతివారు పనిచేయడం ఆవశ్యకం. పనిచేయడం వల్లే కర్మబంధాలను ఛేదించగలరు. అప్పుడు మాత్రమే వాంఛారహితులు అవగలరు. క్షణకాలం కూడా పనిచేయకుండా ఉండరాదు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి. చివరకు చీపురు కట్టకు కూడా కొంత ఘనత ఇవ్వాలి. అధమాధమ కార్యాన్ని కూడా అత్యంత గౌరవంతో నెరవేర్చాలి. ఒకరోజు పెంపుడు పిల్లి మండపంలో ఒకవైపు పడుకుని ఉంది.
ఒక భక్తురాలు తన పాదంతో దాన్ని లాలిస్తోంది. నెమ్మదిగా పిల్లి తలపై తన పాదాన్ని ఉంచింది. ఈ సమయంలో మాతృదేవి ఆమెతో ఇలా అన్నారు, అమ్మాయి, ఏం చేస్తున్నావు? శిరస్సు గురుస్థానం. శిరస్సును పాదంతో స్పృశింపరాదు. పిల్లికి నమస్కరించు. ధరను బట్టి వస్తువును విలువ కట్టాలా? ఎటువంటి ప్రేమతో ఆ వస్తువు సమర్పింపబడిందో దాన్ని మాత్రమే ముఖ్యంగా గమనించాలి. ఒక బిచ్చగాడు ముష్టి అడుగుతున్నాడు. సన్యాసులు చిరాకుతో అతన్ని ఇలా మందలించారు, వెళ్ళిపో, ఇప్పుడు మమ్మల్ని వేధించవద్దు. ఇది విన్న మాతృదేవి ఇలా అన్నారు, చూడు, వారు చేస్తున్న పనిని విడిచి ముష్టివానికి బిచ్చం పెట్టవలసి రావడంతో తరిమివేశారు. ఇంత చిన్న పని కూడా వారు చేయలేకపోయారు. వారెంత సోమరులు! ముష్టివానికి గుప్పెడు ముష్టి పెట్టలేకపోయారు. ఎవరికి చెందవలసింది వారికి చెందనివ్వకపోవడం భావ్యమా? ఈ కూరగాయ చెక్కులను చూడు, ఇవి ఆవుకు చెందవలసినవి. వాటిని ఆవుకి వేయాలి. నీవు తినే ఆహారాన్ని భగవంతునికి నివేదించు. నివేదన చేయని ఆహారం తినరాదు. నీ ఆహారాన్ని బట్టి నీ రక్తం ఏర్పడుతుంది. పవిత్ర ఆహారం వల్ల పవిత్రమైన రక్తం, మనస్సు, తేజస్సు ఏర్పడతాయి. నీ మనస్సు నిర్మలమైతే నీ విశ్వాసం, ప్రేమ పవిత్రమవుతాయి. తల్లిని ప్రతి ఒక్కరూ సేవించాలి. మీరందరూ మీ జీవితాలను పరుల సేవకి అంకితం చేయడం వల్ల మీకు ఇది మరింత ఆవశ్యకం. ఎల్లప్పుడూ భగవంతుని గురించే ఆమెతో మాట్లాడు. తన ఆఖరు ప్రయాణంలో కావలసిన వాటిని ఆమె ప్రోగు చేసుకోవడంలో సహాయం చేయడం కుమారుడిగా నీవు నిర్వర్తించవలసిన ధర్మం. ఆమె స్తన్యపానంతో పెరిగావు. నిన్ను పెంచి పెద్దవాడిని చేయడానికి ఆమె ఎన్ని కష్టాలను అనుభవించింది. ఆమెను సేవించడం నీ ఉత్తమ ధర్మమని తెలుసుకో. కానీ ఆమె నీ ఆధ్యాత్మిక మార్గానికి అడ్డంగా నిలిస్తే అది వేరే మాట. జాగ్రత్త. నీ తల్లిని సేవిస్తున్నానన్న నిష్ఠతో సంసారంలో మునిగిపోవద్దు. రామకృష్ణ సంప్రదాయం. నరేంద్రుడు దివ్యత్వం నుండి జన్మించాడు. పసితనం నుండి అతను పవిత్రతతో నిండి ఉన్నాడు. అతడు ఒక మహా ఋషి అని గురుదేవులు చెప్పేవారు. వైరాగ్యభావంతో నిబిడీకృతుడై సర్వవ్యాపకుడు, ప్రేమమూర్తి, అఖండానంద సమగ్నుడు అయినప్పటికీ పరహితానికై తాను బాధలను అనుభవించాడు. ఇతరులను సేవించడానికి తన రక్తాన్ని దారిపోశాడు. మహోన్నత ఆదర్శాలను ప్రబోధించడానికి, దీన జనోద్ధరణకు, మానవ కళ్యాణానికి అతడు గురుదేవుల వద్దకు ప్రత్యేకంగా రప్పింపబడ్డాడు. నా బిడ్డల కొరకు గురుదేవులను నేను ఎంతగా ప్రార్థించానో అందువలనే ఆయన ఆశీర్వాదంతో ప్రతి చోట ఆశ్రమాలు, మఠాలు నీవు చూస్తున్నావు. గురుదేవుల నిర్యానంతరం ఆయన శిష్యులు సన్యసించి ఒక తాత్కాలిక నివాసాన్ని ఏర్పరచుకుని అందరూ ఒకే చోట ఉండేవారు. తర్వాత ఎవరికి వారే పరివ్రాజకులుగా, స్వతంత్రులుగా తిరిగారు. అది నాకు విచారం కలిగించింది. గురుదేవులను ఈ విధంగా ప్రార్థించాను, ఓ ప్రభు, నీవు అవతరించి నీ భౌతిక జీవితం కొందరు శిష్యులతో గడిపావు. నీ నిర్యాణంతో సర్వం సమాప్తమైనట్లేనా? అలా అయితే నీవు అంతరించి అన్ని కష్టాలు పడి ప్రయోజనం ఏముంది? నేను వారణాసిలోను, బృందావనంలోను అనేక మంది సాధువులను చూశాను. వారు భిక్షెత్తుకుని చెట్టు నీడలలో విశ్రమిస్తున్నారు. అట్టి సాధువులకు కొరత లేదు. కానీ నీ పేరు మీద సన్యసించిన నా కుమారులు పట్టెడి మెతుకులకై ఈ విధంగా తిరగడం నేను భరించలేను. నా ప్రార్థన ఏమంటే, నీ నామంపై సన్యసించిన వారికి సామాన్య భోజనానికి, ముతక దుస్తులకు ఏ కొరత లేకుండా ఉండునుగాక.
వారందరూ ఒకటిగా నిలిచి నన్ను నీ బోధనను అంటిపెట్టుకుని తమ దగ్గరకు వచ్చే సంసార తప్తులకు నీ మాటలను వినిపించి శాంతిని చేకూర్చేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. నీవు దీని కొరకే అవతరించావు. వారు దిమ్మరులే తిరగడం చూసి నా మనసు వ్యాకులత చెందుతోంది. దాని తర్వాత నరేంద్రుడు ఈ పనులన్నింటినీ ప్రారంభించాడు. దుర్గా పూజా సమయంలో నరేంద్రుడు తన తల్లిని మఠానికి తీసుకువచ్చాడు. ఆమె ఒక తోట నుండి మరొక తోటకు వెళ్ళి కొన్ని పచ్చిమిరపకాయలు, వంకాయలు మొదలైన వాటిని కోసుకుంది. తన కుమారుని వల్లనే ఇవన్నీ ఏర్పడ్డాయని కొంచెం గర్వపడింది. నరేంద్రుడు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, నీవు అక్కడ ఏం చేస్తున్నావు? మాతృదేవిని ఎందుకు కలవలేదు? ఊరక ఈ కూరగాయలు కోస్తున్నావు. ఈ పని అంతా నీ కుమారుడే చేశాడని తలుస్తున్నావా? కాదమ్మా, నీవు తొందరపడ్డావు. ఇదంతా చేసింది ఆయన, నరేంద్రుడు కాదు. శ్రీరామకృష్ణుల అనుగ్రహం వల్లే ఆ మఠం స్థాపింపబడిందని నరేంద్రుని ఉద్దేశం. ఎంత ఉత్తమ భక్తి! రామకృష్ణ సాంప్రదాయానికి చెందిన సన్యాసులందరూ భగవత్సేవకు, మానవ సేవకు తమ సర్వస్వాన్ని సన్యసించాలని ప్రోద్బలం చేస్తూ స్వామి వివేకానంద ఒకసారి అమెరికా నుండి ఉత్తరం రాశారు. ఆ విషయాన్ని విని మాతృదేవి ఇలా అన్నారు: నరేంద్రుడు గురుదేవుల పనిముట్టు. మానవ కళ్యాణానికి తన శిష్యుల భక్తుల భవిష్యత్తు విధులను గూర్చి నరేంద్రుని ద్వారా వ్రాస్తున్నది గురుదేవులే. అతడు వ్రాసిందంతా యథార్థమే. కాలక్రమాన అది ఫలోన్ముఖం అవ్వడం చూస్తావు. కర్మలో నిమగ్నం కాకపోతే రాత్రింపవళ్ళు నీవు ఏం చేస్తావు? 24 గంటలు ఎవరైనా జపధ్యానాలు చేయగలరా? నీవు గురుదేవుల విషయాన్ని ప్రస్తావించావు. ఆయన విషయం వేరు. మధురబాబు ఆయనకు తగిన ఆహారం ఏర్పాట్లు చేశాడు. నీవు ఇప్పుడు కొంత పని చేస్తున్నావు కనుక నీకు ఆహారం లభిస్తుంది. అట్లా కాని ఎడల పట్టెడు అన్నం కోసం ఇంటింటికి తిరగవలసి వచ్చేది. నీవు జబ్బు పడవచ్చు. అంతేగాక ఈ రోజుల్లో సాధువులకు బిచ్చం పెట్టేవారు ఎక్కడున్నారు? అలాంటి మాటలను పట్టించుకోవద్దు. గురుదేవులు నిర్దేశించిన విధంగా పనులు జరిగిపోతాయి. ఆ పద్ధతిలోనే మఠం నడుస్తుంది. ఆ విధంగా సర్దుకోలేని వారు వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది రామకృష్ణ పరమహంస భార్య శారదాదేవి జీవితం ఉపదేశాల్లో ఈరోజు నేను ప్రేమ, దయ, రామకృష్ణ సంప్రదాయాల గురించి చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 12లో శ్రీ రామకృష్ణుల గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. మీకు కనుక నేను చెప్పిన శారదాదేవి జీవితం బోధనలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.